అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మనం చేసే ప్రతి పనుల్లో జాబుల్లో తోడై ఉండి ఈ ఆన్లైన్ పేర్లు అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మనోజ్ బ్రదర్ గారు ప్రేయర్ చేస్తారు, నేను పాట పాడతాను. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్. సార్ వినబడుతుందా? వినబడుతుంది బ్రదర్. థ్యాంక్ యూ సార్. సోదరు ప్రభా ప్రసన్న దేవ ఈశానికి వందాలు. దినమంతా సాయం చేసి సేవలు నడిపి ఆ కలవరిశ్వరుడు ప్రభా మా పాప మాకు వచ్చి మనం మీరు మన్నించి మూడోదినం తిరిగి లేచి జీవించి స్తోత్రం ప్రభా. మీ కృపను తీసుకొని కింద మనని ప్రభా రాని బిడ్డలు నడిపించి ఆటకి దయ్యాలు కాల్చండి. నా దేవ పాట ద్వారా వాక్యాలు నడిపించండి. ప్రతి ఆటగా దయ్యాలు కాల్చి నా దేవ సబుద్ధి తొలగించి చేయండి. వాక్యం దయచండి. నా దేవాన్ని బ్రదర్ వాయిస్ వినబడట్లే బ్రదర్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్లీజ్ చేసిన సార్. వాయిస్ వినబడలే బ్రదర్. సార్ చేసిండ్రా బ్రదర్, వాయిస్ వినబడలేదు. హలో బ్రదర్ చేసిండ్రా, వాయిస్ వినబడలేదు బ్రదర్, అందుకని. సరే ఓకే బ్రదర్, వినబడలే బ్రదర్. సోదరు యేసుప్రభా నాదిగా మరొక సరఫరా చేస్తూ యేసుప్రభా నాదిగా వాక్యం పాటగా మాట్లాడి ఆ కలవరిశిలో ప్రభా మా పాప మా శాపరోగాలు బంధించి మూడోది తిరిగి లేచిన దేవానికి శుద్ధం రాని బిడ్డలు నడిపించి పరిశుధాత్మ సహాయం చేసి ప్రతి ఆటలు కొట్టేసి పరిశుధాత్మ ద్వారా నడిపించమని సమీన్ ఆమీన్ సార్. వినబడిందా? వినబడింది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మేము పరుచుకుందాం. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే
రక్తమే యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందేటి నామము నమ్మినప్పుడే, జయం పొందేటి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తును సిలువను మనము అనుసరించెదం, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి క్షణమందే, స్వస్థపరచుము తండ్రి క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న గొప్ప అవకాశానికి దేవునికే మహిమ కలుగును గాక. మన మధ్యలో రవి బ్రదర్ గారు వాక్యదారులకు నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల యేసయ్య, నీకెంతో వందనాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవా, నా ప్రభా, ఈ గడిచిన కాలమంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా, మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారనైనా, ఈ సాయంకాల సమయంలోనైనా మీ పాద సన్నిధి చేరినైనా, మిమ్మల్ని స్తుతించలాగిన, గణపరచలాగిన, మీ యొక్క స్వరం మేము వినలాగిన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు, నీకు ఎంతో వందనాలు ప్రభా. నా దేవా, మీ వాక్యం ధ్యానించబోతుండగా నూతనమైన మీకు అభిషేకం మాకు అనుగ్రహించండి. ఓ ప్రభా, మమ్మల్ని సంపూర్ణంగా ప్రభా మీ పోలిక మమ్మల్ని మార్చండి. అయినా గొప్ప దేవ, క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించండి. మీ యొక్క స్వరమైన చెవులు మాకు అనుగ్రహించండి. నా దేవ, మమ్మల్ని అందరినీ ప్రభా మీకు అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించి మీకు పరిశుద్ధత నడిపించి మీరే మాతో మాట్లాడమని మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. అయినా పరిశుధాత్మ దేవ, మా హృదయంలోకి రండి ప్రభా, మాలో ఉండి మీరు మాట్లాడండి. అయినా మీ యొక్క స్వరమైన చెవులు మాకు అనుగ్రహించండి. మాలో మీరుండి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే ఒక వాక్యం ఏంటంటే, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఈరోజు వాక్యం ఒక అంశం. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వాళ్ళే దేవుని కుమారులు అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి దేవుని కుమారులు ఆత్మ చేత ఎందుకు నడిపింపబడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం దేవుని కుమారులము ఎట్లయినాం, ఏ రీతిగా అయినామో మనము మన ఆత్మీయ జీవితాలను ఒకసారి మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఈ లోక విధానాలతో మనము ఉన్నప్పుడు, ఈ లోక ఆశలతో పాపపు జీవితంలో మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎప్పుడైతే మనము యేసు ప్రభుని మనం విశ్వాసం ద్వారా ఎప్పుడైతే ఆయనను విశ్వసించినామో, అప్పుడు మనము దేవుని కుమారులుగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి రక్షింపబడ్డము, తర్వాత దేవుడు మనల్ని తన సొంత కుమారులుగా చేసుకున్నాడు. ఫస్ట్ మన దాస్యంలో ఉన్నాము, దాస్యముల నుంచి దత్తపుత్రులుగా స్వీకరించాడు, దత్తపుత్రుల నుంచి తన సొంత కుమారులుగా మనల్ని చేసుకున్నాడు దేవుడు. అంటే క్రైస్తవ జీవితము ఏ రీతిగా దేవునితో సహవాసం చేయాలా, దేవునితో మనం ఆయనతో సహవాసం ఎందుకు చేయాలా, ఆయన కుమారులుగా మారాలంటే ఏం చేయాలన్నప్పుడు రక్షణ అనుభవం ఉండాలి. తర్వాత అక్కడి నుంచి మనం ఆయనను విశ్వాసం ఉంచడం, తర్వాత ఆయన కుమారులుగా మనం స్వీకరించబడ్డాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో దశలు మనం చూస్తూ ఉంటాం కదా. బైబిల్లో మనం ఎన్నో వాక్యాలు చూస్తూ ఉంటాం, ఎన్నో మనము చూస్తూ ఉంటాం. ప్రతి వాక్యం కూడా మనం ప్రభుతో ఎట్ట సన్నిహితంగా జీవించాలనేది చెప్పబడుతూ ఉంది. ఉదాహరణకి మనము చూడండి, దేవుని కుమారులుగా ఎందుకు అని ఆ వాక్యం రాయబడిందంటే, మనం అర్థం చేసుకోవాలా, దేవుణ్ణి చూడాలంటే, దేవుని ప్రత్యక్షత మనం చూడాలంటే కేవలము ఆత్మ ద్వారానే, వేరే మార్గం లేదు. రక్షింపబడ్డ మనం, అందుకే అపోస్తులైన పేతురు గారు ఒక మాట అంటాడు, మీరు పాప క్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు అని అక్కడ చెప్పబడుతుంది. అంటే పాప క్షమాపణ ముందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అది ఆజ్ఞ. అది ఎందుకనంటే రక్షింపబడ్డ వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకము పొందినప్పుడు అక్కడి నుంచి దేవుని ప్రత్యక్షత, దేవుని ఉద్దేశాల్లోకి, దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటుందో పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రభువే ఆత్మ. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ, ప్రభువే ఆత్మ. కాబట్టి మనం ఆయన ఆత్మలో మనము ఏకం కావటం. ఎప్పుడైతే మనము ఆయన ఆత్మలో మనం ఏకమవుతామో, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పము మనం సంపూర్ణంగా మనం గ్రహించగలం. ఆయన నడిపింపు, దేవుని ప్రణాళిక, ఆయన అనాది సంకల్పం ఏంది, ఏ రీతిగా అనేది పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిని తెలుసుకున్నటకు అవి తెలుసుకోవాలంటే అవి కంటికి కనిపించలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయాలకు అర్థం కాలేదు అంటాడు.
తర్వాత అంటాడు అవి తన ఆత్మ ద్వారానే మనకు బయలుపరిచిన అంటాడు. అంటే దేవుడు మనకి ఏం సిద్ధపరిచిండు, ఆ, అవి మన కళ్ళకు చూడలేదు, మన చెవితో వినలేదు, మన హృదయానికి అర్థం కాలేదు. కానీ అవన్నీ ఎట్లా అనుగ్రహించబడతాయి? కేవలం పరిశుధాత్మ ద్వారానే. అందుకు మనకు పరిశుధాత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది బాప్తీసం తీసుకుంటాం, కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, బాప్తీసం ప్రభు నమ్ముకుంటే నాకు పరిశుధాత్మ ఉంది అనుకుంటారు. కానీ అది లిటరల్ గా జరిగేది కదా. అపోస్తులది కళ్ళ గట్టని కనిపించింది అది. అంటే పరిశుధాత్మ ప్రత్యక్షత అనేది కనిపించాలి, ఏదో మనుషులు కనిపించేది కాదు అది. అది అది నీ సొంత ప్రార్థన జీవితంలో, మన జీవన విధానంలో ఆ ప్రత్యక్షత కనిపించాల. పరిశుద్ధాత్మ ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మన ప్రభు వచ్చినప్పుడు ఆయన కూడా అభిషేకం పొందింది కదా. పరిశుధాత్మ ద్వారా నడిపించబడ్డాడు ఆయన కూడా. ఎందుకని అది జరగాల్సిందంటే, దేవుని కుమారుడు ఎప్పుడైతే అంటే పరిశుధాత్మ అభిషేకం వచ్చినప్పుడే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తానన్నాడు. ఎప్పుడు? అభిషేకం అయిన తర్వాత. ఆత్మ పౌరు వల్ల దిగిరావటం ఆయనకి. అంటే ఆయన కుమారులు దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలా. మొట్టమొదట ఎవరైతే ఆయన కుమారులుగా ఉంటారో, ఆత్మ చేత నడిపింపబడతారో, వాళ్ళే దేవుని ప్రణాళికలో అర్థం చేసుకోగలరు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలరు, క్రీస్తు అడుగు జాడలో నడవగలరు. ఆయన 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 కలుసుకోవాలంటే ఆత్మలోనే, వేరే మార్గమే లేదు. అపోస్తులైన యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆయన దర్శనం చూసిన తర్వాత అంతటా పరలోకమందు ఒక తలుపు తెరవబడినని ఉంది. అంటే ఇవన్నీ ఆయన ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఆత్మ వశుడనే అని అంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడే కానీ దేవుని ప్రత్యక్షత మనం చూడలేము, లేకపోతే ఏరే మార్గమే లేదు. ఎందుకు చూడాలా ఆయన ప్రత్యక్షత? పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు మనం నడిపించబడాలా అంటే, దేవుని సంకల్పము తన ఆత్మ ద్వారా జ్ఞాపకం చేస్తాడు, పరిశుధాత్మను జ్ఞాపకం చేస్తాడు. నీ పిలుపును కూడా పరిశుధాత్మను జ్ఞాపకం చేస్తాడు. నీలో ఏ తలంతో ఉందో పరిశుధాత్మను బయలుపరుస్తాడు. అందుకు ఆయన అభిషేకం అవసరం. మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఆయన కుమారులే ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలరు. ఆ రీతిగానే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఎట్లా కలుసుకుంటాం మనము? విశ్వాసం ద్వారా ప్రభుని స్వీకరించినప్పుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏకం చేస్తాడు. పరిశుధాత్మ ద్వారానే మనం దేవుని స్వరూపంగా మార్చబడతాం. వాక్యం ఉంది, దానికి సంబంధించిన వాక్యం ఉంది. అంటే ఆయన స్వరూపంలోకి మనం ఎందుకు పోవాలంటే, పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలోకి పోయినప్పుడే కానీ ఆయన సంకల్పం మనకు తెలియపరచబడవు. ఆయన పరిశుద్ధతలో మనము సంపూర్ణంగా మనం ఎప్పుడైతే ఆయనలో మనం కొనసాగుతామో, ఆయనతో నడవగలుగుతామో, ఆయన స్వరం మనం వినగలుగుతామో, అప్పుడే దేవుని యొక్క ఉద్దేశాలు మన హృదయంలో ఆయన లోతుగా మనం నడిపిస్తూ ఉంటాడు. మరి ఈ చివరి దినాలలో పరిశుధాత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. ఆయన స్వరం ఎట్లా వింటాం మనము? కేవలం వాక్యం ద్వారానే. మన దినం మనం వాక్యం చేసినాం, చంద్రశేఖరన్న మనతో వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఈ చివరి దినాల్లో ప్రార్థన జీవితంలో మనం ఉన్నప్పుడు, వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు దేవుని పరిశుధాత్మని స్వరం మనం వినాలంట. ప్రతి వచనంలో ఒక ఆత్మీయ ప్రపంచం అని చెప్పాడు. అంటే ఆ వచనంలో దేవుని ప్రత్యక్షత, పరిశుధాత్మని మనకు చూపించగలుగుతాడు. ఎప్పుడు ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే, ఒకటి ఏంటంటే మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎక్కడో దగ్గర మనం అది అడ్డుగా ఉంటాయి. వాటన్నిటిని మనం ఛేదించుకోవాలి. అసలైన యుద్ధం అది. అసలైన యుద్ధం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఇది ఛేదించుకుంటే పరిశుధాత్మలో మనం ఏకమవుతాం. ప్రతి ఒక్క క్రైస్తవులు, ప్రతి సేవకులు తెలుసుకోవాల్సిన విషయం అదే. మనము మొదటి నుంచి రక్షింపబడ్డ వాళ్ళం, ఎన్నో వాక్యాలు విన్నాం, వాక్యంలో బలపడ్డ వాళ్ళం, దేవుని సేవ పరిచయంలో మనం ఉన్నవాళ్ళం. ఇవన్నీ మనము తెలుసుకోపోతే యుగ సమాప్తిలో, ఈ అంత్య దినాలలో ఆయన రాజ్యాన్ని, మన ప్రణాళిక మనం నెరవేర్చలేం. దేవుడు మన పట్ల ఒక మహా సంకల్పాన్ని పెట్టాడు, అది మనం తెలుసుకోవాలి. పరిశుధాత్ముడు అది నీకు చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు. నీ ప్రణాళిక ఏంది, దేవుని నీ పట్ల ఉంచిన ప్రణాళిక ఏంది అనేది ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి మనం ప్రభులో మనం ఎప్పుడైతే మనం ఏకమవుతామో, అంటే దేవుని ఆత్మ నీ ఆత్మ కలిసిపోతుంది అన్నట్టు.
అంటే సంపూర్ణంగా ఆయనలో ఇమిడిపోవటం. ఎట్లా? క్రీస్తు కలిగిన ఆయన మనసు మనం ధరించుకోవాలా. పౌలు గారు అంటారు ఒక చోట, నేను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. జీవించుచున్నవాడు నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాను అంటాడు. నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించి ఆయన రక్తంలో నన్ను కడిగిన ఆ దేవుని కుమారుని విశ్వాసం ద్వారానే నేను జీవిస్తాను అంటాడు. క్రీస్తులో ఏకంగా అటువంటి అది. ఆయనలో ఏకం కావాలా మనం. ఏకం కాకపోతే మన ఎట్టి పరిస్థితుల్లో ఆయన కుమారులు మనం కాలేం. ఇంకా మనము ఎట్లుంటాం? ఆయన కుమారుడు అని ఎందుకు మాట్లాడాలా? యేసులో నమ్ముకున్న అంత కుమారులు ఆయన బిడ్డలంటే సరిపోదా? ఆత్మ చేతని పర్టిక్యులర్గా ఎందుకు చెప్పిండు ఆయన? ఆ సందర్భం ఎందుకు చెప్పిండు? దేవుడు ఎందుకు అది 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 మనకు అది బయలుపరిచిండంటే, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. కాబట్టి ఆత్మ స్వరూపైన దేవుడిని కలుసుకోవాలంటే మనం కూడా ఆత్మ స్వరూపులుగా మారి ఆ ఆత్మనే ప్రభు దగ్గర నడిపించాలా. లేకపోతే ఆయన ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేం. బైబిల్లో రాయబడ్డ ప్రతి ఒక్క వాక్యం కూడా ఆయన ప్రణాళికను అర్థం చేసుకొని ఉండాలా. కానీ ఆయన అసలైన సంకల్పం ఏంది? సంకల్పం పౌలు గారు చెప్తారు, ఒక సంకల్పం కొరకు దేవుడు మనల్ని పెట్టిండని. ఆ సంకల్పం ఏంది? ఒట్టి రక్షణ పొంది చేసేది, రక్షణ సువార్త చెప్పేదైనా ఇంకేమన్నా ఉందా? ఇది ఎట్లా మనకు అర్థమవుతుంది? ఆయన ఆత్మ ద్వారానే. ఆ రీతిగానే లోతైన తన ప్రణాళికను ఆయన తండ్రి యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. అందుకే ఆయన కుమారుని యొక్క ఆత్మ తండ్రి మన హృదయంలో పంపించాననుంది. అంటే ఎందుకు మన హృదయంలోకి ఆయన రావాలా? ఆ రోజు ఆ కాలంలో ఆయన మొదటి రాకడలో ఆయన శరీరధారిగా వచ్చిన ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించడం మనం చూస్తాం. కన్య గర్భంలో ఆయన జన్మించిండు. పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఏంది? ఆత్మ ద్వారా జన్మించిండు. అదొక ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి ప్రభు నుంచి. మనమంతా కూడా ఆత్మ ద్వారానే జన్మించే వాళ్ళం. అందుకే ఒక నీటి మూలంగానే ఆత్మగోళం మూలంగానే జన్మిస్తే గానీ పరలోక రాజ్యం బోరన్నారు. అంటే ఎందుకు ఆ విధానాలు చెప్పిండంటే, రక్షింపబడ్డ ప్రతి ఒక్కడు నీటి మూలంగా జీవించాలి. తర్వాత ఆత్మ వలన కూడా మనం జన్మించాలి. ఆ ఆత్మ వల్ల జన్మించేదే దేవుని ప్రత్యక్షతను తెలుసుకోవటం. అది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ సంపూర్ణతలోకి మనం పోకపోతే మనం ఆయన కుమారులుగా ఉండలేం. ఆ రోజు ఆయన రాజ్యాన్ని మనము కట్టలేము. తర్వాత ఆ టైంలో లోకం పుట్టిందని మొదలుకొని మీకోసం ఏర్పరిచే రాజు స్వాధీనపరచుకోండి, స్వతంత్రించుకోండి ఆ రోజు ప్రభు మనతో చెప్పలేడు. మనం అర్హులం కాలేం మనం. కాబట్టి మన ఏకం కావాలి, ప్రభులో ఏకం కావాలి. ఎందుకనంటే చూడండి, దేవుని సంకల్పం ఎట్లుంటుందంటే, ఆయన అనాది సంకల్పము. ఎందుకు ఆయన కుమారుని లోకంలో పంపించిండు? యేసుప్రభు ఎందుకు వచ్చిండు? దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఏంది? ప్రతి ఒక్కరిను ఆయనలో ఏకం చేయాలా. అందరిని పరలోకం అందే గానీ భూమి మీద గానీ సమస్తాన్ని క్రీస్తునందు ఏకం చేయటానికి. అది ఆయన మన ప్రభు చేశాడు ఈ లోకంలో. కానీ ఆ సంకల్పంలో దేవుడు ముందుగా మనలో కూడా ఏర్పరిచిండు అనేది మనం ఈరోజు గ్రహించాలా. ఆ సంకల్పంలో నువ్వు నేను ఉన్నాం. ఈరోజు మనము ఏ రీతిగా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అంతా సేవ పరిచయలో ఉన్న వాళ్ళం. మనమంతా పరిచర్య చేసేవాళ్ళం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలా. కానీ ఈ లోకమంతా ఏం చేస్తుంది? ఎందుకు ఆయన అలాంటి కృప మనకి ఇచ్చిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరైనా ముందుగా ఎరిగెను, తన కుమారునిలో అనేకులు జ్యేష్ఠులగినట్లు. అంటే చూడండి, జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరైనా ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన స్వరూపంలోకి మనం పోవటానికి దేవుడు ముందుగా నిర్ణయించిందంట. వాక్యం చెప్తుంది ఆ రీతిగా. ఇది మనం గ్రహించగలిగామా? ఆయన కుమారుని స్వరూపంలోకి మనల్ని నడిపించడానికి ఆయన ముందే నిర్ణయించిందంట. చూడండి ఎందుకు అరే 30వ వచనంలో, మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. అంటే జగత్తు ఉత్పత్తికి ముందే నువ్వు పిలువబడ్డవాడవు. గొర్రెపిల్ల వధింపబడే వాక్యం చేస్తాం మనం. ఆయన ప్రణాళికలు అట్ట పెట్టిండు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు చొప్పున ఆయన సమస్త కార్యాలు తన కుమారుని ద్వారా జరిగించిండు. ఆ సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిన్ను నన్ను కూడా ఆ సంకల్పంలో దేవుడు ముందుగా నిర్ణయించాడు.
అంటే మన ప్రభు ద్వారా ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించండి. తండ్రి మనకెంత గొప్ప ఆధిక్యత మనకిచ్చిండు. క్రీస్తులో మన గుర్తింపు ఏందంటే, ఇంత గొప్ప ధన్యత ఎవరికన్నా ఉంటదా చెప్పండి? ఈ సృష్టిలో ఎవడికుండదు. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా విశ్వసించిన వారికి తప్ప. సేవ పరిచయలో ఉన్నప్పుడు నువ్వు ప్రభులో నీ గుర్తింపు ఏంది? నీ నీ ఆయన ప్రణాళికలో నువ్వెక్కడున్నావు అనేది నువ్వు అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా జీవించం. ఆయన ప్రణాళిక కొరకు ప్రయాసపడతాం. పరిశుద్ధాత్మ నిన్ను ఆ రీతిగా, ఆ విధానంలో ఆయన నిన్ను నడిపించడానికి నీ సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ ఈరోజు ఎట్లుంది? చూడండి, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. అంటే ఎందుకు ఆయన మనం మహిమపరచాలంటే, ఆయన మహిమను మనకు అనుగ్రహించిండు ఆయన. మనమే ఆయన మహిమ. ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక మహిమ మనం. అంటే ఆయన మహిమలాగా మనం ఏర్పరచుకున్నప్పుడు పౌలు గారు అంటారు, రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు మీరే ఆయన మహిమ అంటాడు. అంటే క్రీస్తు ప్రభువు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చిండు అనేది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఈరోజు మనం ఒకరు గ్రహించాలి ఏంటంటే, మనము విశ్వాసం ద్వారా దేవుని కుమారులుగా ఉన్నాం కరెక్టే. మన విశ్వాసంగా అదే స్థితిలో ఉన్నామా? ఆయన కుమారునిగా మారి ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నామా? ఇది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. నువ్వు ఆయన కుమారుడివే, కుమార్తెవే, కానీ ఆయన ఆత్మచేత మనం నడిపింపబడుతున్నామా? అనాది కాలంలో దేవుడు ఆయన సంకల్పము ఎట్లా బయలుపరచబడాలా, ఏ రీతిగా అంటే ఆయన ఆత్మ ద్వారానే, వేరే మార్గమే లేదు. కాబట్టి ఆయన సంకల్పంలో ఈరోజు మనం ఒక విషయం మనం గ్రహించాలి ఏంటంటే, దేవుని కుమారులమా, మన దేవుని కుమారులుగా ఉన్నామా? కొద్ది కష్టమే ఈ వాక్యము. ఎందుకంటే ఈ వాక్యం మన అందరినీ మన హృదయంలో అది మండింపజేస్తుంది. ఎందుకంటే మన హృదయాలు మండాలు కూడా. ఒక దశలో ఆయన హెచ్చరిస్తాడు, ఒక దశలో హెచ్చరించే వాడిని కూడా ఆయన సరిచేస్తాడు. వాక్యం బయలుపరచబడ్డప్పుడు అది రెండంచెలు గల ఖడ్గం కదా. కాబట్టి మన అందరికీ ఆ వాక్యం వర్తిస్తుంది. అందులో మనం ఉన్నాం. ఎప్పుడైనా మనం వాక్యం చెప్పేటప్పుడు మీరు, నువ్వు అని మనం ఎప్పుడు మనం చెప్పం వాక్యం. మనము అంటే ఆయనలో మనం అందరం ఉన్నాం అంటే చెప్పేవాడు ఉంటాడు, అక్కడ వినేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మనము అనే పదం ఎప్పుడైతే వాడతామో మనం, అప్పుడు పరిశుద్ధాత్మలో ఐక్యతను తీసుకొస్తుందని అర్థం అక్కడ. మీరు, వారు, ఈరు అని చెప్పంటే వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అందుకు మనము ఆయన నడిపింపు కొరకు బహు జాగ్రత్తగా మనం కనిపెట్టాలా. చూడండి, ఎందుకు అనంటే, మనము ఆయన కుమారులుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎట్లా నెరవేర్చాడు. ఈరోజు నువ్వు కుమారుడు అయితే, మన కుమారులం అయితే తండ్రి చిత్తాన్ని అట్లా నెరవేర్చాలి. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో ఆయనలో ఏకంగా ఆటం అంటే ఏంది అన్నప్పుడు, అప్పుడే మనము పరిశుద్ధాత్మను మనం నడిపిస్తూనే ఉంది వాక్యం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:26 వచనంలో, క్రీస్తు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని ఉంది. అంటే యేసు ప్రభుని మనం ఆయన బాప్తిసంలోకి ఎప్పుడైతే మనం పొందామో క్రీస్తును ధరించుకున్న వాళ్ళం మనం. అంటే క్రీస్తులో మనం ఏకమైపోయినాం, ఆయనలో మనం ఏకమైపోయాం అన్నట్టు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం అంటాడు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని మీ దగ్గర నేను పంపిస్తా. చూడండి, ఆయన ఈ లోకంలో ఒక పర్టిక్యులర్గా కొన్ని ఆ యెరూషలేము ఆ ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లో మన ప్రభువు పరిచర్య ఆరంభించి శిష్యులను సిద్ధపరిచాడు, వాళ్ళని ట్రైన్ చేశాడు. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందో అని ఎన్నో విషయాలు ఆయన బోధించి, తర్వాత ఆ కాలంలో ఆయన ఎంతో పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశాడు మన ప్రభు. ఆయన పరిచర్యలో చేసిన ఆయన అన్ని ప్రదేశాలకు ఆయన వెళ్ళొచ్చు కదా. కానీ ఆ దేశంలోనే ఎందుకు ఆయన సేవ ప్రారంభించి అక్కడే ఆయన ముగించి చివరికి యెరూషలేములోకి వచ్చి ముగించిండు అనంటే, ఆయన ద్వారా తన సంకల్పాన్ని తన బిడ్డలకు తెలియజేసి, ఆ సంకల్పాన్ని తండ్రి చిత్తమైంది క్రీస్తు ద్వారా అది మనకు అనుగ్రహించబడాలా, ఆ సంకల్పంలో మనం కూడా ఉండాలా అని ఆయన తన 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 కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అది అనుగ్రహించి, ఆయన ఈ పరలోకం నుంచి, ఆయన ఈ లోకం నుంచి ఆయన రక్తం గార్చి మరణించి తిరిగి లేచి సమస్త సృష్టి మీద అధికారం పొందుకొని, ఆ అధికారాన్ని దేవుడు మన చేతికిచ్చి, ఇప్పుడు మీరు వెళ్ళి నా రాజ్యాన్ని కట్టండి అని ఆయన ట్రైన్ చేసిండు.
ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? యూదయలో సాక్ష్యం ఇవ్వాలా, సమరయలు ఇవ్వాలా, బూది గంతలు సాక్ష్యం ఇవ్వాలని ఆ పని ఎవరికి దేవుడు అప్పచెప్పాడు? మనకి. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి అప్పచెప్పాడు. ఈరోజు యూదయలోనే సాక్ష్యం ఉంది. సమరయకి ఎక్కడ పోయారు? యెరూషలేముకి బూది గంతలు ఎక్కడ వెళ్తున్నారు? సమరయలోనే కొట్టుకుంటూ ఉన్నారు. యూదయలోనే కొట్టుకుంటున్నారు. సమరయలోనే ఎక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. భయం. ఇంకా బూది గంతలకు ఎక్కడ వెళ్ళాలా? ఆయన ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలరు. అందుకంటాడు, ఎవడైతే వెనుక తీస్తాడో ప్రభు ఆత్మ వాని యందు సంతోషించదన్న హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తాం మనం. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు అంటాడు. పూర్వ దినంలో వాళ్ళు జరిగినవి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీకు మరీ ఓర్పు సహనం ఉరిమి అవసరం అంటాడు. ఈ దినాలు అట్లాంటి దినాలు. ఓర్పు సహనాలు కలిగి మనం ఉండాలా. అక్రమం విస్తరించిపోతుంది మనుషుల్లో. అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. ఆ టైంలో మనం ఉంటున్నాం. మనం ఎట్లా నడవాలా? ఏ రీతిగా నడవాలా? ఎవరు తెలుసు? ఎక్కడ ఏం జరిగిందో ఎవరు తెలుసు? ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా. ఆ సత్యాన్ని గ్రహించిన అపోస్తులలో యేసు ప్రభు మాటకు విధేయత చూపించి వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి వాళ్ళ ఉపవాసాలను ప్రార్థన చేసి ఎప్పుడైతే వాళ్ళు అభిషేకం పొందుకున్నారో అక్కడి నుంచి సంపూర్ణంగా పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏక ఆత్మ ఏక హృదయం అంటే సంపూర్ణంగా ప్రభువులో ఏకమైపోయారు వాళ్ళు. ఈ రోజు క్రైస్తవ జీవితంలో అలాంటి ఏకత్వం కలిగి ఉన్నామా? రక్షింపబడ్డ మనం కూడా మన దేవుని సేవకులము మనం ఎంతోమంది లోకంలో ఉన్నారు కదా, ఆయనలో మనం ఏకం కాకపోతే ఆయన ప్రణాళికలు మనము నెరవేర్చలేం. ఎటు పోవాలో కూడా మనకు తెలియదు. ఏ రీతిగా ఆరంభించాలో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఉదాహరణకి ఎట్లా ప్రార్థించాలో కూడా మనకు తెలియదు. పరిశుద్ధాత్మని సాయం అవసరం. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసు ప్రభువే కదా. తండ్రి తన కుమారి ఆత్మను మన హృదయంలో పంపించిండు. యేసు ప్రభువే ఆత్మ. యేసు ప్రభు మన హృదయంలో ఉండి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ ప్రణాళికను ఆయనను మనలో ఉండి దాన్ని తన ఆత్మ ద్వారా నడిపిస్తూ అవన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. నేను ఏవే సంగతులు ఆజ్ఞాపించిన వారికి బోధించమన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానన్నాడు. మరి ఎట్టున్నాడు ఆయన? ఆత్మ రూపుకున్నాడు, ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. ఏం బోధించిండు ఆయన? ఏమో ఎవరికి బోధించాలా? ఎవరికి బోధించాలా? ఆయన ఏం చెప్పిండు? ఇంకా ఆయన దేవుడు ఆయన ప్రణాళిక ఏంది అనేది తెలియకపోతే చాలా కష్టం అని వాక్యం చెప్తుంది. అందుకే కీర్తనల గ్రంథంలో ఎందుకు మనం ఆయన ఆత్మకు మన చోటు ఇవ్వాలా, నడిపింపబడాలా, పరిశుధాత్మని స్వరం మనం వినగలం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి వాక్యంలో మనం సమయం గడుపుతామో, కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ఆయన స్వరం వినగలం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్కు ద్వారానే మాట్లాడతాడు. ఆత్మ వాక్యమే. ఎందుకంటే ఆత్మ ద్వారానే వాక్యం. ఎందుకంటే ఈ అంతా ఆత్మ ద్వారానే రాయబడ్డది వాక్యం. ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరం మనం విని మనం ముందుకెళ్ళాలా. ఇక మీదట ఆయన నడిపింపు కొరకు మనం ప్రయాసపడాలా. పరిశుధాత్మతో నడవడానికి మనం ప్రయాసపడాలా. ఎందుకంటే మనం ఉంటున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. దుష్టుని ప్రణాళిక ఎంతో భయంకరంగా ఉంది. కాబట్టి వాటన్నిటిని నువ్వు చూడాలా అంటే ఒకటే మార్గం, ఆయన వాక్యంలో మన సమయం గడపటం. దేవుడు మొన్నట 3వ తారీఖు ఈ ఇయర్‌లో ఫస్ట్ టైము ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్‌లో దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. ఆ రోజు అంత పెద్ద మంది ముందు మాట్లాడాలంటే ప్రభువా నేను ఎట్లా మాట్లాడాలో, ఏం చేయాలో ప్రభువా నాకు తెలియదు ప్రభువా. మరి నేను బాగా ప్రార్థన చేసి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి అంత సమయం వాక్యం మీద ఎప్పుడు నేను పెట్టలేదు. 12 గంటల నుంచి 3:30 గంటల వరకు ఒక గంట సేపు ఆరాధన చేసి, ప్రేయర్ చేసి 45 మినిట్స్ 1 అవర్ ప్రేయర్ చేసి అక్కడి నుంచి వాక్యంలో కూర్చుంటే దేవుడు ఎన్నో విషయాలు ఒక దర్శనం కూడా దేవుడు ప్రభు నాకు ఇచ్చాడు. చూడండి, ఎందుకనంటే ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మనకు చెప్తాడు, మనకు బోధిస్తాడు. అందుకే అపోస్తలుల కార్యం మనం చూస్తాం. యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని ఒక చోట రాయబడినది. నాకు అది రెఫరెన్స్ నేను ఇప్పుడు చూడదలుచుకోలేదు కానీ అక్కడ ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు ఒక సైడ్ హింస జరుగుతుంటే ఇంకొక చోట ఆయన నడిపించాడు. కానీ సువార్త మటుకు ఆగలే. అంటే ఒక దశలో ఆ ప్రాంతానికి వెళ్ళనీయలేదు. ఇంకొక అవకాశంలో ఆయన వెళ్ళనిచ్చాడు. ఎందుకు ఏందనేది మనకు తెలియదు. అది ఆయన తెలుసు. కాబట్టి ఎట్లా మనం ముందుకెళ్ళాలని, ఏ రీతిగా నిన్ను నడిపించాలో ఆయన తెలుసు. ఎంత మోతాదులో ఏ రీతిగా నిన్ను ఆయన వాడుకోవాలో ఆయన తెలుసు. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఉన్నతమైన
ఆయన స్వరూపు క్రీస్తు, ఆయన కుమారుని స్వరూపంలోకి పరిశుధాత్మ మనం నడిపిస్తాడు. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథం 143 అధ్యాయం 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నీ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. చూడండి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పమంటున్నాడు. ఎవరు నేర్పించాలా? మన దేని ఎవరు వాక్యం చెప్పారు. ఆత్మనే, పరిశుద్ధాత్మనే మనకు నేర్పిస్తాడు. ఆత్మ నేర్పు మాటలతోనే మేము పరిశుద్ధాత్మ కలిగించి దుష్టాంతరమును వినియోగించి మేము ప్రకటించిన గాని మా సొంత తలంపులతో కాదంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అది. పరిశుద్ధాత్మ గురించి చాలా క్లియర్ గా ఉంటది అక్కడ. ఆయన ఎట్లా నడిపిస్తాడో, ఆయన జ్ఞానం ఏంది అన్ని అక్కడ క్లియర్ గా రాయబడ్డాయి. పౌలు గారు అది జ్ఞాపకం చేస్తారు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మనే మార్గం అని చెప్తుంది వాక్యం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలా. ప్రవర్తన ఎట్లుంది? మనం దేవుని చిత్తానుసారంగా మన ప్రవర్తన ఉందా, లేకుంటే మన చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? మనకు తోచింది ఏదో చేసుకుంటూ పోతున్నామా? అది దేవునికి సంతోషిస్తుందా లేదా? దేవుడు మన యందు ఆనందిస్తుందా లేదా? అది మనం గ్రహించాలంట. ఒక వాక్యం చెప్తుంది చూడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. నేర్చుకోవాలా మనం. మనకు అసలు ఏం తెలియదు. నాకైతే పాయింట్ 1 కూడా తెలియదు. ప్రభువా నాకు నేర్పించు, పరిశుద్ధాత్ముడా నాకు నేర్పించు, నేను ఏం చేయాలి, ఎట్లా ప్రార్థించాలా, ఎట్లా నేను మీకు మహిమను మేము ప్రకటించాలి, ఎట్లా మేము వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలా ప్రభువా అని ఆయన అడగాలంట. నీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించును గాక. అంటే పరిశుద్ధాత్మను నడిపించాలా. ఈ భూమి మీద నువ్వు తిరగాలంటే, నువ్వు ఎక్కడ నడవాలని, ఏ ప్రదేశానికి వెళ్ళాలని కానీ ఆయన నడిపింపు కావాలి అని చెప్తుంది అక్కడ. అప్పుడే మనం కరెక్ట్ గా నడవగలం. అందుకే పౌలు గారు ఏమంటారంటే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనంలో, మనం ఆత్మను అనుసరించి జీవించిన వారితమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. అందుకు క్రమము ఎప్పుడు వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే మనం క్రమంగా నడుచుకోగలం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకటే వాక్యం. పరిశుద్ధాత్మ ద్వారానే మనం పర్ఫెక్ట్ లెవెల్లో ప్రభు చిత్తాన్ని తెలుసుకోగలము, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చగలము. ఏ రీతిగా ప్రభు నడిపిస్తాడో అది మనం గ్రహించగలం ఆయన ఆత్మ ద్వారా. క్రమం, ఈరోజు ఈ క్రమం లేదు. ఈ క్రమం ఏంటంటే కింద రాసిన వాక్యం, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరు ముందు అసూయ పడక, వృధాగా అతిశయపడక ఉందుము. ఈరోజు ఎందుకు ఈ క్రమం లేకనే జలసి, అతిశయము, గర్వము, కోపము, ద్వేషము, ఒకరి మీద ఒకరు కొట్లాట్లు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సేవకులలో? చెప్పండి. ఇది కష్టంగానే ఉంటుంది. దేవుని కుమారులు అయితే అట్లా ఉంటారా? దేవుని ఆత్మ చేత నడిపింపబడితే అలాగుంటారా? వివాదాలు ఉంటాయా? మత్సరం ఉంటదా? అసూయ ఉంటదా? గర్వం ఉంటదా? ఎందుకు? క్రమం లేదు. మోసపుచ్చ ఆత్మ, వేరొక ఆత్మ. మీరు ఏరొక ఆత్మను పొందినారంటాడు పౌలు గారు. మేము ప్రకటించిన యేసును కాకుండా వేరొక యేసును మీరు వెంబడిస్తానంటాడు. మీరు పొందిన ఆత్మ కాక వేరొక ఆత్మను పొందినంటే వేరొక యేసు ఉన్నాడు, వేరొక ఆత్మ కూడా ఉంది. ఎట్లా గ్రహించగలం చెప్పండి మనం? పరిశుధాత్మ సాయం లేకుంటే మనం ఎట్లా గ్రహించగలం? అనేకులు ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించేట అనేకులు చల్లారిపోతుంది, అనేకులు మోసపోతారు అని ఉంది వాక్యం. ఎవడును మిమ్మల్ని మోసపరచనకుండా చూసుకోండి అన్నాడు ఎండ్ టైంలో. ఈరోజు సైతానుడు, దుష్టుడు, వాడు అనేక మందిని మోసగిస్తున్నాడు భ్రమపరచు ఆత్మ ద్వారా. వాళ్ళు భ్రమలో ఉన్నారు, క్రమంలో నుంచి తొలగిపోయి. ఎప్పుడైతే పరిశుధాత్మ నడిపింపు ఉండదో మనం కరెక్ట్ గా నడవలేము. ఈ వాక్య ప్రకారం కాదు, ఎవరన్నా కావచ్చు. దేవుని ఆత్మ మనకు క్రమం నేర్పిస్తుంది. తండ్రిని ఎట్లా ఆరాధించాలో, దేవుని సంకల్పాన్ని మనం ఎట్లా గుర్తు చేసుకోవాలో ఆయన నడిపిస్తాడు. అని చెప్పిన వాగ్దానం అది. యుగ సమాప్తి వరకు, ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నానన్నాడు. యుగ సమాప్తి వరకు అంటే యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నేను మీతో ఉన్నాను అని అన్నప్పుడు, ఆయన ఉన్నాడు, మనలో నడిపిస్తాడు అన్నప్పుడు ఆయన ఎట్లా నడిపిస్తాడు అనేది ఈరోజు గ్రహించకపోతే ఏ రీతిగా మన సేవ పరిచయం ఎటు వెళ్తుందో, మనం ఏం చేస్తున్నాం? దేవుని సేవకులు మనం అంతా. ఆయన యాజకులు గాను, రాజులు గాను ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రణాళిక కొరకు మనం ఏర్పరచుకున్నాం. ఈరోజు మనం దేవుని బిడ్డలు ఏం చేస్తున్నాడు?
సైతానుడు వాళ్ళని త్రోవ తప్పించాడు. సౌలుని ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఏమొచ్చింది? ఆయనలో దురాత్మ వచ్చింది. అందుకు దావీదు మీద పగబట్టిండు. సేవకులు ఎందుకు పగ వస్తుందంటే దురాత్మ వచ్చింది. దురాత్మ వాళ్ళు నడిపిస్తుందంటే వాళ్ళు అనుకుంటారు మేము దేవుని బిడ్డలమే అని. ఇది గ్రహించకపోతే ఇది మోసం. ఇది చివరి కాలంలో చాలా భయంకరమైన కాలం. మన ప్రభు చెప్పిన ప్రవచనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అది ఎగ్జాక్ట్ నెరవేరుతుంది. అది మన చదువును కానీ మనం మోసపోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుని బిడ్డలు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నారంటే క్వశ్చన్ మార్క్ అది. లేకపోతే చూడండి అపోస్తులలో చూడండి, మొదటి ఆదిమ సంఘం చూడండి ఒకసారి. అక్కడ ఏముంది? అపోస్తుల కార్యం 4:32 వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమందును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడనో తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఎవరు కూడా ఇది నాది ఇది నీదని అనుకోలేదంట. మనది అని అన్నారు వాళ్ళు. ఒకటే భావం, ఒకటే తాత్పర్యం కలిగి. ఎందుకంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను వాళ్ళని అట్లా నడిపించాడు. వాళ్ళని ఎక్కడ కూడా వేరియేషన్ లేదు. మీరు చూడండి అపోస్తుల కార్యం ఎక్కడ కూడా డివిజన్స్ ఉండవు. అందరూ పరిశుద్ధాత్మ చేత ఆదరణ పొందిన దేవుని కృపను బట్టి మనుషుల దయ వాళ్ళ మీద ఉంది. సంఘం మీద ఈ రోజు ఎక్కడుంది చెప్పండి? సంఘం మీద దయ. సంఘంలో ఏక హృదయం ఏకాత్మ ఎక్కడుంది చెప్పండి? దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టేస్తే నువ్వు ఎక్కడ పోతున్నావు? ఏ మార్గంలో పోతున్నావు చెప్పండి? నువ్వు నాకు వద్దు ప్రభు, నాకు అన్ని తెలుసు అని అనుకోండి. దేవుని తెలుసుకోవటం అంటే బైబిల్ వాక్యం చదివి యేసు ప్రభు దేవుడిని తెలుసుకోవటం కాదండి. ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఆయన ఆత్మ ద్వారానే. ఆయన ఉనికిని నువ్వు చూడాలంటే పరిశుధాత్మ ద్వారానే. ఆయన నువ్వు చూపించాలా. ఆయన నువ్వు వద్దనుకుంటే నువ్వు ఇంకెవరు చూపించాలా? మనకి ఇంకేదో ఒకడు ఇంకొకటి వస్తాడు, వాడు చూపిస్తాడు మాయలోకాన్ని. అందుకే దుష్టుడు వాడు వెలుగుదూత ధరించుకున్నాడు. వెలుగుదూత వేషం ధరించిండు వాడు. అనేక మంది సేవకులు వాడు పడగొట్టిండు. వాడు వెలుగుదూత. వాడి వెలుగు పరిచారకులు కూడా ఉన్నారు. ఏది దేవుని సంబంధమైన ఆత్మ, ఏది దేవుని సంబంధం కాదనేది పరీక్షించమన్నా లేదా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు, మీలో నుంచే బయలుదేరి అంటాడు. ఎక్కడి నుంచి? క్రైస్తవ జీవితం అంటే ఒక సంఘం గురించి కాదు, ఒక వ్యవస్థ అది. మీలో నుంచి అంటే దేవుని బిడ్డల నుంచి అబద్ధ బోధకులు లేరా? వాళ్ళు ఫలం వల్ల మీరు వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎట్లా గుర్తించాలా? ఆ వివేచన లేకపోతే. అందుకు ఆయన నడిపింపు కొరకు మనం ప్రయాసపడాలా. ఆయన స్వరం వినాలా. దేవుని స్వరం మనం వినాలా. అందరినీ ఏకం చేయాలా. అందరినీ దేవుని ఆత్మకు సరెండర్ చేయాలంటే ఏం చేయాలా? ఏ రీతిగా ముందుకెళ్ళాలా అని చెప్తాడు. పరిశుద్ధాత్మడు చెప్తాడు. ఈ ప్రయాసంలో ఏ రీతిగా ఉండాలా మనం అనేది చాలా ప్రాముఖ్యమైనది సేవ పరిచర్యలో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరిని సహించాలి. మనం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలా అంటే పరిశుద్ధాత్మతోని మనం ఐక్యత కలిగి ఉండాలా, సహవాసం కలిగి ఉండాలా. అది కాపాడుకోవాలని చెప్తుంది వాక్యం. లేకుండా పోగొట్టుకుంటారు. ఆయన చాలా పరిశుద్ధాత్మ, త్రిత్వంలో పరిశుద్ధాత్మది ఆయన చాలా సెన్సిటివ్ అని ఉంది. సెన్సిటివ్ ఆయన అంటే ఆయన మన దుఃఖ పెట్టొద్దు. అందుకే ఆత్మకుడు అన్నాడు, ఆత్మను దుఃఖపరచుకుడు అన్నాడు. ఎప్పుడైనా దుఃఖపడతాడు తెలుసా? మనం దేవునికి విరుద్ధంగా అపవిత్రంగా పాపంలో జీవిస్తే, దేవునికి ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకపోతే ఆయన ఉండలేడు అక్కడ. మనల్ని నడిపించలేడు ఆయన. అందుకు మనము ఆత్మ కలిగించు ఐక్యతలోకి మనకు రావాలి. మనమే కాదు, మన సహవాసం ఉన్న వాళ్ళని, మన తోటి సహోదరులను కూడా ఆ ఐక్యతలోకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? అక్కడ సమాధాన పడడం. సమాధాన పడేవారే దేవుని కుమారులని వాక్యం. ఎప్పుడు పడుతుంది తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంటే వాడు ఎంత విరోధంగా నువ్వు ఉన్నా కానీ నువ్వు పోయి సమాధాన పడతావు. అదే సూచన. ఎందుకు సమాధాన పడాలా? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి. ఎందుకు ఐక్యత కలిగి ఉండాలా? దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి. ఎందుకు సహించాలా? ఆయన సహించిన కాబట్టి.
ఎందుకు ఆయన సహించాడు? అందరు తన బిడ్డలే, త్రోవ తప్పిన వాళ్ళు. ఇందాక మనం చూసిన దావీదురాజు అంటాడు, సమతలమగు భూమి మీద నన్ను నడిపించాలని నాకు తెలియదు ప్రభు అంటే, నేను క్రమంగా నడుచుకోవాలంటే నీ ఆత్మను నడిపించును గాక అన్నాడు. ఆయన ప్రార్థించుకుంటున్నాడు అట్లా. ప్రతిరోజు మనం అట్లా ప్రార్థించుకోవాలా. నేను ఎట్లా నడవాలో ప్రభా, ఈ ఉదయం నుంచి సాయంత్రానికి ఎట్లా నడవాలో ప్రభా అని ఆ నడిపింపు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మన క్రమాన్ని నుంచి తొలగిపోయిన వాళ్ళమే. అందుకే చూడండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతము కలిగి కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలంట మనం. ఇవన్నీ పరిశుద్ధాత్మని గుణగణాలన్నీ. సాత్వికము, దీన మనసు, ఆత్మఫలాలు మనం చూస్తాం కదా. ఇవన్నీ సేవకుల్లో కనిపించవు. నేను చాలా మందిని చూసిన. తగ్గింపు జీవితము, దీర్ఘశాంతం, వాక్యం బాగా చెప్తారు, అన్ని బాగానే ఉంటాయి, అన్ని భక్తి అన్ని బాగానే ఉంటాయి, జాగ్రత్తలు బాగానే ఉంటాయి. ప్రవర్తనకు వచ్చే వరకు ఎట్లుందంటే సహించలేరు, భరించలేరు, దీర్ఘశాంతం ఉండదు, ఏముండదు. ఏం లాభం? ఏమన్నా లాభం ఉపయోగం ఉంటుందా? నీ పిలుపుకు తగినట్లు అన్నాడు అక్కడ, తగినట్లు దీర్ఘశాంతం. మన పిలుపు ఏంది, దానికి తగినట్లు మనం జీవించాల. ఈ చివరి కాలంలో క్రూరమైన వక్రులైన జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్లే ఉన్నారంటాడు. వక్ర జనముల మధ్య జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల అంటే వక్ర జనం కూడా ఆ జీవవాక్యానికి లోబడతారు. ఏ అన్యజనులు అయితే మిమ్మల్ని అవమానంగా మాట్లాడో వాళ్ళే చివరికి లోబడతారని వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అందుకు మన తగ్గింపు జీవితం ఉండాలి. మనలో ఎలాంటి అహం ఉండొద్దు, ఎలాంటి దేవునికి విరోధమైన ఏది ఉండొద్దు. అది ఉంటే ఆయన మనం నడిపించడు. కాబట్టి అవన్నిటి నుంచి మన శరీరం మీద యుద్ధం చేయాలా. మీలో యుద్ధ పోరాటం మీరు దేని వల్ల కలుగుతుంది అంటాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. మీ భోగేచ్ఛల వల్లే కదా అంటాడు. మీరు ఆశించిన దొరకట్లేదు. ఈ లోకపరమైన వాటి మీద ఆశపడతాను, ఏదేదో చేసుకుంటా ఉన్నా కానీ అసలైన యుద్ధం ఏడుంది శరీరంలో. ఇది ఛేదించుకోగానే ఆ యుద్ధంలో అడుగు పెట్టలేము. ముఖ్యంగా ఆ యుద్ధం చేసే పరిస్థితి తర్వాత క్రీస్తును కలుసుకోవాలంటే మొదట మన శరీరం మీద యుద్ధం పొందాలా. అందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆత్మ చేత శరీరక్రియను చంపమన్నాడు. పరిశుద్ధాత్మను ఉంటేనే నువ్వు అన్నిటిని అసహించుకుంటావు, పాపాన్ని అసహించుకుంటావు. ఎవడన్నా నీ మీద చెడ్డగా మాట్లాడినా కానీ నువ్వు సహిస్తావు. ప్రభువుని క్షమించు ప్రభు. ఆ హృదయం రావాలా. అది క్రీస్తు కలిగిన మనసు. ఆ హృదయం ఎప్పుడైతే మనకు వస్తుందో పరిశుద్ధాత్మను నాలో పనిచేస్తున్నట్టు. ప్రభు బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. ఎందుకైనా బ్రతిమలాడుకుంటున్నాడు? ఎందుకు బ్రతిమలాడాలా చెప్పండి? ఎందుకు మనం బ్రతిమలాడాలా? క్రీస్తు ప్రేమ మనల్ని బలంతం చేస్తుంది కాబట్టి అందుకు మనం బ్రతిమలాడుతున్నాం. దేవుని ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది. నా తండ్రి ఇల్లు దొంగల గుహగా మారిందంటాడు, వ్యాపార ఇల్లుగా మారినంటే ఆయన ఎంత బాధపడిండు. దేవుని ఇల్లు ఈరోజు ఎట్లా ఉంది? దేవుని మందిరం అంటే ఏంది? మనుషుల హస్తాల చేతబడిన మందిరం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన ఆరాధించిన స్థలం, ఆయన మందిరము ఈరోజు దుష్ట శక్తులు వచ్చి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని విమోచించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆయన బిడ్డలలో ఆయన ఆరాధన స్థలం ఉండకుండా దుష్టుడు ఇచ్చి ఉండటం ఏంది? ఇది చూసిన మనకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి? నా ప్రభువు తన రక్తం ఇచ్చి ఈ వ్యక్తిని కొనడు. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించమంటే వాడిని ప్రేమించాలంటే వాడి స్థితి ఎట్లుంది? వాడు ప్రభు రక్తంలో కొడగబక్క నీలాగా నాలాగా దేవుని స్వరూపంలో ఏర్పరచబడ్డవాడు. వాడు ఆ రీతిగా దుష్టుని ఆధీనం ఉంటే మనం ఎట్లా చూస్తూ ఊరుకుంటాం చెప్పండి? వాడిని ఎట్లా విడుదల కల్పించాలో ప్రభు అనే తపన వస్తుందా? లేకపోతే వాడు ఎట్లా పోతే నాకెందుకులే అనే అది అలాంటి తలంపు మనకు వస్తుందా? అట్లా అనుకుంటే అపోస్తులు చిరస్సేదం ఎందుకు చేయబడ్డారు? తోమా గారు మన దేశానికి వచ్చి ఎందుకు చనిపోయిండు? హతసాక్షులు ఎందుకు అయ్యారు? వాళ్ళంతా ఎందుకు? వాళ్ళు రక్షింపబడితే సరిపోతుంది కదా. ఈ దేశానికి వచ్చి ప్రాణాలు ఎందుకు త్యాగం చేస్తున్నారు? ఆ నామం కొరకు. దేవుని ఆత్మ నడిపింపు మొదటి శతాబ్దంలోనే సంఘము త్యాగాన్ని నేర్చుకుంది స్తెఫను మరణం ద్వారా. అక్కడి నుంచి వాళ్ళకు ఒక విత్తనం లాగా నాటబడింది. అది సంఘము త్యాగం నేర్చుకుంది. ఈరోజు సంఘము త్యాగం లేదు.
ఎవరో చేసిన త్యాగం మీద మనం ఆధారపడ్డాం. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, మీ కనులెత్తి చూడండి, ఇదిగో ఇప్పుడే పంట, మీరు చెప్తారు కదా 4 నెలల తర్వాత పంట వస్తుందని. మీ కనులెత్తి చూడండి, ఇప్పుడే తెల్లబారి పంట రెడీగా ఉందంటాడు. అది కొయ్యటకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, అక్కడ వాక్యం మీరు చదవండి, 4వ అధ్యాయం చదివితే సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత కింద రాసి ఉంటుంది అక్కడ. ఆయన అంటాడు, కొంతమంది ఏం చేస్తారంట, పంటని జమ చేసుకుంటుంటారంట. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఎవరో వేసిన పంటలో పోయి పాలు పొందుతున్నారు. అట్ట కూడా నేను పంపించే కానీ అది కూడా మీరు చేయలేదు అంటాడు అక్కడ వాక్యం. అది ఎంత భయంకరమైన వాక్యం అది. ఇతరుల కష్టంలో మీరు కూడా పాలు భాగస్తులు అవుతుందని అంటున్నాడు అక్కడ. అంటే ఎవడు పంట వాడిది కదా, ఎవడు పొలం వాడిది కదా, దేవుడు నీకు ఒక పొలం ఇచ్చింది కదా. ఒక దశ వరకే సంఘము ఐక్యత కలిగి ఉంది. అక్కడి నుంచి దేవుడే వాళ్ళని చెదరగొట్టాడు. ఎందుకు? అభిషేకం పొందిన వాళ్ళు ఒకటే ప్రాంతంలో ఉంటే ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు గొప్ప, నేను గొప్ప. పౌలు గారు చెప్తారు గలతీ రాసిన పత్రికలో, మీరు ఒకరినొకరు ఖర్చుకొని ఉంటే తేడాలు వస్తాయ్యా, మీరు వేరైపోండి అని చెప్తాడు అక్కడ. నేను గొప్ప, నువ్వు గొప్ప, ఎవ్వరు గొప్ప కాదు, ప్రభు గొప్ప. ఆయన గొప్పతనాన్ని మనం చెప్పడానికి మనం ఉన్నాం ఈ లోకంలో. మనం ఎవరు గొప్ప వాళ్ళం కానే కాదు. ఏ ఏ స్థితిలో చూసినా కూడా మనం గొప్ప వాళ్ళం కానే కాదు. ఆయన ప్రేమ, ఆయన కనికరం వలన ఆయన ఏర్పరచుకోండి. అసలు మనకి ఏ ఏ విధం చూసినా కూడా మనకు ఆ యోగ్యత లేదు. ఆయన ఇచ్చిడు మనకి. ఎందుకు ఇచ్చినంత ఆధిక్యత ప్రభు మనకి? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఐక్యత. కాబట్టి అక్కడ ప్రభు చెప్తాడు, 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది, ఇప్పుడే మీరు కళ్ళెత్తి చూడమంటాడు. చూడండి, ఎక్కడ చూసినా కూడా కోత విస్తారంగా ఉంది. యేసుప్రభు అంటాడు 2000 సంవత్సరాల క్రితం, 2026 సంవత్సరాల క్రితం అని చెప్పిండు కోత విస్తారంగా ఉందని. అది ఆ రోజు చెప్పిన ఆ ప్రవచనము, అని చెప్పిన మాట ఈ రోజు కూడా అది ఫుల్ఫిల్ కాలే. పంట సంవత్సరం అధికమవుతుంది కానీ పని వాళ్ళు తగ్గిపోతున్నారు. కట్టడాలు పెరిగిపోతున్నాయి కానీ పని వాళ్ళు లేరు. ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, తండ్రులు అనేక లేదు, కనేవాళ్ళు లేరు. ప్రసవ వేదన లేదన్నట్టు. ఆ ప్రసవ వేదన మన ప్రభు ఈ లోకానికి వచ్చి సంఘాన్ని కన్నాడు శిలువ మీద. ఆయన ధరించుకున్న నువ్వు నేను కూడా కనాలి కదా. కనాల మనం. ప్రభుని కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మ ఏంటంటే, ఏకాత్మ అయినప్పుడు ఆయన మనం ఏకమైనప్పుడు, పరిశుధాత్మను మనం ఆయనలో ఏకం చేసినప్పుడు ప్రభు ఒక విధానాలే మనలో నుంచి రావాలి కదా. సేవ పరిచర్య అంటే ఒకప్పుడు నేను అనుకునేవాడిని, ఆదివారం చర్చికి పోయి సోమవారం గమ్మున గుండి అయిపోద్దులే ఈ తలనొప్పులంతా ఎందుకనేవాడిని. ఒకప్పుడు నాకు అనిపించేది అట్లా. ఆ టైంకి రక్షణ పొందిన కదా, పరలోకం పోతాంలే, ఇవన్నీ మనకు అవసరం, అవన్నీ మనకు అవసరం అని చెప్పి అనుకునేవాడు. తర్వాత తీరా చూస్తే అది కాదు, అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. బైబిల్ ఏం చెప్తుందో అట బోధించారు మాకు ఒకప్పుడు. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఏంది, మనం ఎవరు, ఎట్లా ఏందనేది. రక్షణ పొందే కాదు, ఇంకా ఎంతో పని ఉంది దేవుడు మనకు పెట్టిండు. ఎన్నో చెయ్యాల ప్రభు కొరకు అని చేసి లోకంలో ఇచ్చిపోయిండు. ఆ మిగతా పని మనం చేయమని పోయి ఆయన మనలో ఉండి మన ద్వారా చేపిస్తుందంటే ఆయన చేయొచ్చు కదా. కానీ ఆయన మహిమను మనకిస్తాను, ఆయన బిడ్డలకి ఇస్తుంది ఆయన. ఎందుకు? మనమే ఆయన మహిమ కాబట్టి. అలాంటి గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చినప్పుడు ఎట్లా మనం మౌనంగా ఉండగలం చెప్పండి? దావీదురాజు అన్నట్టు, ప్రభువా నేను నోరు మూసుకుని నేను మౌనంగా ఉండగలను? నీ సమాజంలో నీ నీతిని ప్రకటించుకుని ఎట్లా ఉండగలను? గ్రంథపు చుట్టలో నేను నా గురించి రాయబడింది, నేను ఉన్నానే, నేను ఎట్లా మౌనంగా ఉండగలను? దావీదురాజు చెప్తున్నాడు, సున్నతిలేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని దూషణకి ఎంత మాత్రపోడు, ఆయనకు రోషం వచ్చింది. ఈరోజు దేవుని బిడలని వాడు దుష్టుడు భయంకరంగా హింసల్లో కూడా తీసుకుపోతుంటే ఆయన బిడలమైన మనకు రోషం లేదా? పరిశుద్ధాత్మను మనం రెచ్చగొడతాడు. దేవుని ఆత్మ రెచ్చగొడుతుంది వాక్యం బైబిల్లో. ఆయన ఆత్మ మనల్ని రెచ్చగొడుతుంది. దేవుని ఆత్మ మనలో ఆయన యొక్క తీవ్రతని తీసుకొని వస్తుంది. వాక్యం ఎక్కడ రాయబడి ఉంది? ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండమని. పరిశుద్ధాత్మ ఆ తీవ్రత ఎప్పుడు వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మను మన నుంచి తీసుకొస్తాడు ఆ తీవ్రత. కాబట్టి ఎందుకు ప్రభు ఆ రీతిగా ఆయన చెప్తున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఆయన ప్రణాళిక నెరవేరటానికి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యం చూస్తాం. దానికి ముందు చూడండి,
ఆయన కుమారులుగా ఎందుకు మన దేవుని కుమారులు కొరకు ఏం చేస్తుంది అని అంటే, దేవుని కుమారుల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టిని విమోచించాడు. మనంతా విమోచన పొందిన వాళ్ళం మనమంతా విమోచించబడ్డ వాళ్ళం. ఆయన కుమారుని ద్వారా ఈరోజు దేవుని కుమారులు మనం. ఈ సృష్టి మన ద్వారా విమోచింపబడాలా? సృష్టి మీదే మనకు అధికారం ఇచ్చినంటే అసలు మనకి ఏమన్నా యోగ్యత ఉందా? అది మనం గుర్తించినప్పుడు మన హృదయము కాల్చబడట్లేదా? మన హృదయం మండటం లేదా? నీ మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు కొట్టి సుత్తి వంటిది కాదా? ఆయన హృదయము, ఆయన వాక్యాన్ని మన హృదయాన్ని బద్దలు కొడతలేదా? ఆయన వాక్యం మన హృదయాన్ని మండింపజేస్తలేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆ రోజు ఆ అగ్ని వాళ్ళ మీద వచ్చి పడ్డప్పుడు, అప్పుడు ఆ అభిషేకమే వాళ్ళని ఎట్లా నడిపించిందంటే విశేషమైన రీతిగా ఆయన 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 నామాన్ని ప్రకటించి తల్లకిందులు చేసేవాళ్ళు. ఈ రోజు ఎందుకు కావట్లేదు తల్లకిందులు? వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కంపించిందే. ఈ రోజు మన ప్రార్థన ఎందుకు కంపిస్తలేదంటే దాని అర్థం ఏంది? వాళ్ళు అక్కడ ఉన్నది అన్యజనులు ఎలా ఎలా అల్లరి చేసిరు ప్రభువా? నీ దాసులు బహు ధైర్యంగా వాక్యం చెప్పాలా? ఏమి జరగవలనని నీ సంకల్పం ముందుగా నిర్ణయించునో అవి జరగటానికి నీ చెయ్యి చాపి ఉండగా వీళ్ళెంత అడ్డుపడుతున్నారు ప్రభు అని వాళ్ళు ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి సువార్థికులు బయట సువార్త చెప్తుంటే వీళ్ళు సంఘం అంతా ఇంట్లో కూర్చొని, సంఘంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే భూమి కంపించిందంటే దాని అర్థం ఏంది? ఈ లోకాన్ని నేను కంపించబోతున్నాను అని అర్థం. దాని ఆన్సర్ అది. పరిశుద్ధాత్ముడిచ్చే సిగ్నల్ అది. నువ్వు భూమిని కంపింపజేయగలవు. ఆయన శక్తి, అలాంటి బలమైన ఆత్మ దేవుడు మనకిచ్చింది. తిరిగి ఆత్మ దేవుడు ఇవ్వలే. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ప్రేమ ఉంది, నిగ్రహం అన్నిటిని కంట్రోల్ చేసుకుంటే అన్నీ మనం సహించగలం, ప్రేమించగలము, రోషం కూడా ఉంటుంది మనకి. మన తండ్రి రోషం గల దేవుడు. ఆ రోషం ఎక్కడ చూపించాలా? ఆత్మలో చూపించాలా. ఈ లోకంలో చూపిస్తే వేస్ట్, అది తన్నులు తింటాం. కాబట్టి ఈ లోకం ఆ రీతిగా ఉంది. చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలో దానికి ముందు దేవుని సంకల్పం అనేది ఇందాక మనం చూసినాం కదా. ఇందాక మనం ఒక వాక్యం చూసినాం. ఎవరైతే తన కుమారుడి స్వరూపంలో ముందుగా పిలిచిండో వాళ్ళని ఏర్పరిచిన, ఇందాక మనం చూసిన వాక్యం రోమిల పత్రికలో. కాబట్టి ఎందుకు అని పిలిచిండు అన్నప్పుడు ఇక్కడ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ముందుగా ఆయన సంకల్పం కాలము సంపూర్ణమైనప్పుడు చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచెను. యేసు ప్రభులో మనం ఉన్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తము గుచ్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మనెడల విస్తరింపజేసెను. అర్థమైందా? దేవుని సంకల్పం దేవుని ప్రాణాలకు ఎట్లా ఉంటుందో, ఎట్లా పరిశుద్ధాత్మను తీసుకెళ్తాడో, జగత్తు ఉత్పత్తి ముందే. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా. మనెడల ఎందుకు ఆ సంకల్పం దేవుడు విస్తరింపజేసాడు? అసలు సంకల్పం అంటే ఏంది చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తే టైం కూడా అయిపోయింది. చూడండి, సంకల్పం అంటే ఏం తెలుసా? ఒక నిర్ణయం. ఈరోజు విన్న మనము దేవుని సంకల్పంలో ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పబడిన వాక్యము, ఆ తీర్మానం దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడితే మనం ఏం చేయాలి అని దేవుడు మనతో మాట్లాడిండు. తర్వాత ఇక్కడ చివరికి ఏమన్నంటే, ఆ సంకల్పంలో ముందే నేను ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలా? ఏంది ప్రభువా సంకల్పం? అసలు సంకల్పం అంటే ఏంది ప్రభువా అంటే, నిర్ణయం తీసుకోవటం, లేక ఒక తీర్మానం చేసుకోవటం. ఇంకా మన ఆత్మీయంగా అర్థం చేసుకుంటే సంకల్పం అనేది మన హృదయము, మన శక్తి, మన సమస్తము దేవునికి అర్పించే అనే స్థితి. అంటే సంపూర్ణంగా నువ్వు దేవుని త్యాగం చేసుకోవటం, ఒక విధంగా చెప్పాలంటే అదే సంకల్పం. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే మన అంతరంగంలో పుట్టే దైవికమైన ఆత్మ ప్రేరేపణ, దైవికమైన దేవుని శక్తి, ఆత్మ నడిపింపు, అది మాటలకు పరిమితం కాకుండా వినయంగా విధేయత చూపించు ఆయన సంకల్పం నెరవేర్చడం, దేవుని చిత్తానికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవటం, ఆయనకు సంపూర్ణంగా సరెండర్ అయిపోవటం. ఇంకొకటి త్యాగం చేసుకోవటం.
ఒక దశలో మనం నేను దేవుని సేవ చేస్తాను మనం అంటాం కదా, కరెక్టే, మన కోరిక ఉంటుంది. కానీ దేవుని సేవ అంటే ఏందో చేస్తామని అనుకుంటాం మనం. దేవుని సేవ ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకులున్నా, నీ కుటుంబంలో ఎవరు నిన్ను అడ్డొచ్చినా సరే వాటన్నిటిని ఛేదించుకొని పోవటమే దేవుని సంకల్పం నెరవేర్చగలవు. నేను విధేయుడిగా జీవిస్తాను అని తీర్మానమే దేవుని సంకల్పం. ఆయన మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి 0 లెవెల్‌కి దిగిపోయిండు ఆయన. అంతగా తగ్గించుకునే శిష్యులు పాదాలు కడిగిండు. అంత త్యాగం ఆయన మన కొరకు చేసినప్పుడు, ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నాను చెప్పండి? అడ్డుపడతా ఉంటాయి. అన్ని అడ్డుపుల్లలే మనకి. ఈ లోకంలో అన్ని అడ్డులే, అన్ని సొడ్డులే ఉంటాయి. క్రైస్తవ జీవితం అంతా సొడ్డులే. పెళ్లి విందుకు రమ్మని పిలిస్తే, ఈయన అది చేసుకున్నా, ఇది ఒకడు పొలం కొన్నాడు, ఒకడేమో ఎద్దులు కొన్నాడు, ఒకడేమో నా భార్య నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యను చూసుకోవాలని కొంతమంది అన్నారు. అన్నీ చెప్పి అన్నీ చేసుకుంటూ పోయిండు. యజమాని కోప్పడిండా లేదా? ఈరోజు క్రైస్తవ జీవితం అట్లుంది. మనం అట్లుండడానికి వీల్లేదు. ప్రభా, నీ సంకల్పంలో నేను ఎక్కడున్నానో నాకు చూపించు, నేను నెరవేరుస్తా ప్రభా అనే ఒక చిన్న ప్రార్థనతోని మనము ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఈసారి అవకాశం ఉన్నప్పుడు నేను ఇంతవరకు చెప్పింది మీకు ఒక పరిచయమే, ఇంట్రడక్షనే, ఇంటర్ప్రిటేషన్, దాని పూర్తి అర్థం ఇంకా వాక్యం ఉంది ఇంకొక భాగం. దేవుని చిత్తమైతే ఈసారి నెక్స్ట్ నాకు ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు నేను చెప్తా కంటిన్యూషన్. కాబట్టి అప్పటివరకు దేవుడు తన కృపలో మనం కాపాడాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల యేసయ్య, నీకెంతో వందనాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, నా దేవా, మీరు మాతో మాట్లాడినారు ప్రవ్వా. మీ యందు విశ్వాసం ద్వారానైనా మీ కుమారులుగా మమ్మల్ని స్వీకరించినారనైనా. తండ్రి, మీ కుమారులం అయితే మీ ఆత్మచేత నడిపింపబడితేనే మీ కుమారులం అన్నారు. పరిశుధాత్మ నడిపింపు దేనికి సంబంధించింది, పరిశుధాత్మను ఏ రీతిగా నడిపిస్తాడనేది మీరు ఈరోజు మాతో మాట్లాడినారు ప్రవ్వా. నైనా మీ అనాది సంకల్పం మేము తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారానే. పరిశుద్ధాత్ముడి మమ్మల్ని ఆ రీతి తీసుకెళ్తాడు ప్రవ్వా. కాబట్టి నైనా పరిశుధాత్మ దేవ, మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీకు స్వరం మేము వినాలా ప్రవ్వా. నైనా మీతో మేము నడవాలా ఇక మీదట ప్రవ్వా. మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించండి, మాకు సహాయపడండి. మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రవ్వా, శరీరాంశమైన జీవితం ఉంటే యేసుక్రీస్తు నామములో ప్రవ్వా వాటిని కాల్చివేయండి. మీ అగ్నికి మేము ఆహుతి కావాలా ప్రవ్వా. మేము బలిపీఠం మీదకి వస్తున్నాం ప్రవ్వా. మీ అగ్నితో మమ్మల్ని కాల్చండి, సంపూర్ణంగా మీ యొక్క స్వరూపంలోకి మార్చండి ప్రవ్వా. క్రీస్తు కలిగిన మనసు మాకు దయచేయండి. ఇక మీదట మీ స్వరం మేము విని మేము ముందుకు వెళ్ళాలా ప్రవ్వా. మీ వినే చెవులు మాకు అనుగ్రహించండి. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవులు గలవాడు వినుగాక అని వాక్యం సెలుస్తుంది. మా చెవులు వినాలా, పరిశుధాత్మను ఏం మాట్లాడుతున్నా, ఏం బోధిస్తున్నా మేము వినాలా. నైనా మీ వినే స్వరం చెవులు మాకు అనుగ్రహించమని వింటున్న బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఆస్వాదించి వాళ్ళ చేవ పరిచయలు ఉన్నత స్థితికి లేవనెత్తి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని, మీ అనాది సంకల్పంలో వాళ్ళు ఏ రీతిగా ముందుకెళ్లాలా పరిశుధాత్మడ మీరే వాళ్ళకి బయలుపరిచి మీరు నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. Amen. Praise the Lord. Brother Santi. అందరికీ ప్రైజ్ లార్డ్. Amen. Praise Lord అన్న. Praise Praise Lord. Lord sisters అందరికి.